వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కూర్చొని ఏదో చదువుకుంటున్నారు వరండాలో కూర్చొని. అటుగా నమస్కారం అండి శాస్త్రి గారు అన్నారు. కొలిగే ఆయన సంతానం లేదు ఆయనకి. అప్పటికే ఆయన భార్యకు కూడా 60 ఏళ్ళు. ఆయన అలా అన్నారట, సత్సంతాన ప్రాప్తి వస్తున్నారు. శాస్త్రులు వారు నన్ను పరిహాసం చేస్తున్నారు అన్నట్టు. అదేమిటన్నట్టు. అప్పుడు ఆ పేపర్ పక్క తీసి ఎవరు వచ్చిందంటే ఈయన, ఆయన పేరు కవి, ఏదో కవి అనమాట ఆయన పేరు. సాధ్యమైన పని కాదు కదా ఇప్పుడు సంతానం పుట్టడం, సుపుత్ర వాక్తిరస్తు అన్నారు మీరు. నేను అన్నానా అన్నారు. అదేంటి మీరు అన్నారు కదా అన్నట్టు. అప్రయత్నంగా ఆయన ద్వారా వాక్కు వచ్చింది. సంవత్సరం అయ్యేప్పటికే ఆయన కొడుకు పుట్టాడు. మనకు భవభూతి ఉత్తరరామచరితంలో వస్తుంది. ఋషీనాం పునరాధ్యానాం వాళ్ళు మాట్లాడితేట దాని అర్థం ఏదైతే ఉందో అంటే ఇట్లా జరుగుతుంది అన్నారు అనుకోండి, ఓహో ఇలా జరగాలన్నమాట అని చెప్పి ఆ దేవతలు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పనులు చేసి పెట్టిపోతారు. వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అది జరిగి తీరేట్టుగా దేవతలు పనిచేస్తారు.